మల్లయ్య నేను పిలిసే పిలుపులను వస్తలేవా? నాకు భార్య ఎందుకని కోపం వచ్చిందా? ఎందుకు స్వామి ఆగుతలేవు? నరీమని పద్మావతి నీ పిలుపులు నాకు వినరాలేదు. ఆగమాగం నేను వెళ్ళొస్తున్నా కదా. అయినా గాని కులం కులం అంతా ఒకటే. ఇయ్యాల నిన్ను చేసుకున్నాడు మీ తల్లిదండ్రికి ఆ మాటలు అన్నారు. 12 ఆవిడ దూరం కాని బాధలు పడి బంగారు పంది లేసిన వాళ్ళతోటి ఆ బాధ, నీతోటి ఈ బాధ, నీ ఆ యారలతోటికి ఆ బాధలు వచ్చబామో. నీ అత్తమామ సేవ చేసుకుంటే యారలతోటి కొల్లపూర్లే ఉండు, నాతోటి ఎందుకమ్మా పద్మ. రైతు రైతు రైతో పాడుగాను నీరాతో మెతుకు మెతుకు పై. ఓ కలకు, ఓ కలక్క, ఏంది రాజన్న ఈరోజు మాకు వస్తున్నాను రాలేదేందక్క? 3 ఎకరాల పొలానికి 2.5కి తేటవుతారు రాజన్న. అంత డౌట్ ఉంటే వచ్చి చూసుకోండి అక్క. అయినా ఇవాళ కుదరదు, రేపే మీ నాటు రేపొత్తాం. అలా చెప్పమాకక్క, మాకు చుట్టూ దారి పోడుతుంది అక్క, మళ్ళీ దారికి ఇబ్బంది అవుతుంది. రండి అక్క. నీకు చెప్పినగా రాజన్న, ఇవాళ ఇది కాదు మేము రాము. అక్క ఇంతమంది ఉన్నారు కదా, సగాన్ని పంపించక్క. మాది కానీ మీకు ఎలా అవుతారు రాజన్న? అట్లా కాదే, దారి పూడితే అర్థం చేసుకోవే. అయితే మమ్మల్ని ఏం చేయమంటావు? అక్క అర్థం చేసుకోక నువ్వన్నా. చెప్పేది ఏమి లేదు రాజన్న, రేపేత్తంగా. రేపైనా వస్తారుగా. పాలు తీసారా కాంతక్క? పొద్దెక్కుతుంటే పాలు ఎందుకు తీయరా? శనగరా తెచ్చుకునే కాంతక్క. 2 పాలకే గిడ్డి గలాస కాకపోతే పెద్ద గిల్లు తెచ్చాను కోటక్క. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వేందే కోటక్క అంత లోట తెచ్చాను? నువ్వేంటి పాలు తీసుకుంటావే? నేను గిద్దెడు పాలే కాంతక్క. అంత పెద్ద లోట ఎందుకే? పెద్ద లోట అయితే ఒక సొక్క ఎక్కువ పోతారే కాంతక్క. శనగరాస అయితే బొట్టి వెళ్ళక పోతారు కాంతక్క. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. నీ తెలివి బా. నాగమణి అత్తయ్య, ఏంటే పిల్ల గిలాస రోజు రోజు తరిగిపోతుంది. రోజు అదే అత్తయ్య పోసేది. సొక్కపోయేది అమ్మాయి అదేమ్మా. ఇంకా ఈ నెల పాల డబ్బులు ఇలేదే? డబ్బులు అడిగిపోతాయి పిల్ల. పాలు అమ్ముకుంటా బంగారం తాడని చేయించుకోలేదే అమ్మాయి? రాజానం చేపివనిపోయాను. ఏం చేద్దాం అత్తయ్య, పాల డబ్బులన్నీ పొలానికే పెట్టుబడి పెడతాడు. అటువంటి పిల్లకి అటువంటి వాడు దొరికిండు. బాబాయ్ రేపు పొద్దున కూలీలు వస్తున్నారు, కరిగేట్ చేయడానికి పొద్దున్నే రావాలి బాబాయ్ బండి. బాబాయ్ ఎట్టన్నా చేసి రేపు రా బాబాయ్ ప్లీజ్ బాబాయ్. నాకు దారి పూర్తి బండి పోదు బాబాయ్. మన నాటు కూలీలు కూడా వస్తున్నారు బాబాయ్. ఏ నామని అన్నం పెట్టరా. నవీన్ కాలేజీకి పోయిందా? పొద్దున్నే పోయిండు. సరేలే. కూలీల కోసం పోయినావు ఏమన్నారు? రేపు వస్తుందన్నారు. మనకి ఇవాళ వస్తానన్నారుగా. వేరే వాళ్ళది నాటు ఉందట, వాళ్ళకి పోయారు. ఇవాళ ఎంకరమా అయితే దారి పూడిద్దటగా. సాయంత్రం పోయి బాబాయ్ అడిగి వస్తుంది దారి. అలాగానే సంక్రాంతి పండుగ దగ్గరకు వస్తుంది కదా, బిడ్డ నన్ను రమ్మని ఫోన్ చేయి. ఏ మొహం పెట్టుకొని ఫోన్ చేశాను? పట్నం ఇక ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలుసా నీకు? ఈ మిర్చి పంటకి ఇద్దాంలే గానీ రమ్మని చెప్పు. బ్యాంకులో బంగారం ఎప్పుడు చేస్తావు మరి? ఈ మిర్చి అమ్మంగానే చెత్త చూడు. మమ్మల్ని ఇంకెన్ని రోజులు మోసం చేస్తావు? పట్నం ఇయడానికి మిర్చి డబ్బులే, బంగారం తేయడానికి మిర్చి డబ్బులు. దుబాయ్ పొమ్మంటే పోవైతే వ్యవసాయమే చేతనాడు. ఎప్పుడన్నా నిన్ను ఇదే గోల చెయ్యి.
రాజన్న ఎట్టు వచ్చినావు? నాట అయిపోద్దానే. సాయంత్రం వరకు అయిపోద్దాయా? బాబాయ్ కూలీలు వస్తున్నాయని రాలేదు బాబాయ్. దారి మందం కొద్దిగా నాటాపరాదే. వేసే నాట టాపలరా? నువ్వు దారి బూడేసి నాటేస్తే నాకు ఇబ్బంది అవుతుంది బాబాయ్. మళ్ళీ దారి బూడిందంటే నాటేయటం కుదరదు, చుట్టూ తిరిగి రావడానికి ఇబ్బంది అవుతుంది బాబాయ్. వేసే నాట టాపుతారా? ముందులో వేసుకోవాలి కానీ నన్ను ఆపంటున్నావు బాబాయ్. ఎట్టగట్ట కొద్దిగా బండి పోయే ముందు ఆపు బాబాయ్, మళ్ళీ తర్వాత నాకు ఇబ్బంది అవుతుంది బాబాయ్. నీకు ఇబ్బంది అయితే నేనేం చేయను. ఆపటం కుదరదు లేక చుట్టూ తిరిగి చేసుకోపో. సరే నవీనో, పొలం కాడికి రారు, నారకట్ల మోయాలా? ఎందుకు రావురా? వ్యవసాయం చేసి నీ లెక్క తయారుగా అమ్మటవా? ఏదో ఒక రోజు నువ్వు కూడా వ్యవసాయం చేస్తావురా. ఆ జీవితంలో నేను వ్యవసాయం జోలికి రాను నాన్న. రాజన్న ఎడిపోతున్నావు? దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చినావు రాంబాబు? మొన్నే వచ్చిండ్రా. ఇందులో రూపురేఖలన్నీ మారిపోయినాయి. అసలు దుబాయ్ పోయి వచ్చిన కాంచి. అవునరా, నేను దుబాయ్ పోయి వచ్చిన, డబ్బులు బాగా సంపాదించిన. నువ్వు రమ్మంటున్నావు రావా? నాకు వ్యవసాయం తప్ప ఏది చేత కాదు, నేను ఆడికి రానా నీకు తెలియదారా? వ్యవసాయం చేస్తే ఏమవుతాయి రా, అప్పులు తప్ప ఏం మెలగ. దుబాయ్ నాతో రారా, నేను తీసుకుపోతా. లేదులే రాంబాబు, రాలేరా. అరే ఈ ఊళ్ళో ఏముందిరా, అప్పులు తప్ప ఏం లేవు. నాతో దుబాయ్ రా, నాతో మంచి లైఫ్ బాగుంటుంది. ఈ ఊళ్ళో ఏముందిరా, వ్యవసాయం చేస్తే అప్పులు తప్ప ఏముండదు. వ్యవసాయం వదిలిపెట్టి నేను రాలేమనరా. ఎందుకురా రాజన్న? వ్యవసాయాన్ని వదిలేయాల్సి వస్తే నా ప్రాణాన్ని వదిలేస్తా కానీ వ్యవసాయాన్ని మాత్రం వదిలేయను. సర్లే రాజన్న మరి. అరే నరేష్, నన్ను సెంటర్ కార్డు దింపిరావా కొద్దిగా? అరే అయినా నేను అటు పోవట్లేరా. తీసుకురా, నన్ను కొద్దిగా దింపిరావా? మంది బండ్ల మీద ఎన్ని రోజులు తిరుగుతురా? నువ్వు ఒక బండి కొనుక్కుంటారా? నాకు కొంటలేరా? మీరు అప్పులు కట్టడమే సరిపోద్ది, మీరు బండి ఆడుకుంటారా? నానా నానా ఏందిరా? నానా నాకు బండి కావాలి నానా. బండా? ఎందుకురా నీకో? ఆ నరేష్ గారు చూడనా, మా నాన్న కేటీఎం బండి కొంచెం, నువ్వు కూడా నాకు బండి నానా. అయినా నీకు అంత పెద్ద బండి ఎందుకురా? నాకు అయినా తెలియదు నాన్న, నాకు కొత్త బండి కావాలి ఇప్పుడు. నువ్వు కొత్త బండి కొనడానికి డబ్బులు అడిగిరా? కడుకోవాలి నాన్న గురించి, నువ్వు నాకు ఎందుకు నానా? వాళ్ళ నానంటే దుబాయ్ పోయి సంపాదించిండ్రా. నువ్వు కూడా పోతే దుబాయ్? ఎందుకు బాబు దుబాయ్? ఆయన కంటే వ్యవసాయం లేదు కాబట్టి పోయిండు. నాకు వ్యవసాయం ఉంది, నేను పోను. నువ్వు పోకుండా ఊరినట్టు పొలాలన్నీ చేసి అప్పులు పాలు చేసి నువ్వు. నాన్న నాకు 2 రోజుల్లో బండి కావాలి. మీ అందరిని వదిలిపెట్టి పొలాలను వదిలిపెట్టి నేను ఎట్టపోయానే. కొడుకు అడిగింది కూడా కొనియడం చాలా కావట్లేదు. ఛీ, నువ్వు ఒక తండ్రివేనా? ఈ 2-3 రోజులు డబ్బులు వచ్చి 2 వచ్చి తీసుకొచ్చి చెప్పులే డబ్బులు. హనుమాకల్లుడు కంపల్సరిగా పండగ లేకపోతాను. ఈ 2 రోజులు ఇస్తాడు. ఇస్తాలే అల్లుడు, అంత పెద్ద మాటలు హనుమాకల్లుడు. సరే అల్లుడు, ఉంటానయ్యా. నా బిడ్డ మనవరాలు జాగ్రత్త అయ్యా. ఎప్పుడు దుబాయ్ పోయేది?
ఒక వారం రోజులలో పోతారా? మరి ఆ డబ్బులు తీసుకురా. రాంబాబు కౌలు దగ్గర బయట 20,000 అడిగినా ఇయ్యలేదురా. నువ్వు నా ఫ్రెండ్ అనే నీ 15,000కి ఇచ్చిరా. కొద్దిగా కౌలు డబ్బులు తగ్గి రాదు. ఆ పెద్ద తగ్గిస్తారు చెల్లే. రాంబాబు పంటలు కూడా సరిగ్గా పండట్లేదురా, కొంచెం చూసి తీసుకోరా. సరే రాంబాబు తీసుకో. బయట ప్రజలకు అడిగారుగా. మొత్తం అట్లే అనాలేరా, అట్లాంటినే కౌలు ఇస్తారా. అవునా అన్న? ఇంకా పంపారా. ఏంది సార్ ఆపారు? ఏం రాజన్న పిలిచినా పలకట్లేదు. ఏమో సార్ బండి సౌండ్ కింద రాలేదు. వస్తున్నామంటగా రాజన్న. కొత్త బ్యాచ్ పోతుంది, నువ్వు పోతావు మరి దాంట్లో? రానులేండి సార్ నేను. మరి మీ ఆమె నువ్వు వస్తా అని చెప్పిందిగా రాజన్న. మా ఆవిడ చెప్పిందా సార్? నేనైతే రాలేము సార్. అయ్యో ఎందుకు రాజన్న? నువ్వు వస్తా అంటే నీకు తక్కువ కమిషన్ తీసుకుంటా రాజన్న. మీరు తక్కువ కమిషన్ తీసుకున్నా సరే నా ఊరిని నా వ్యవసాయం వదిలిపెట్టి నేను రాలేము సార్. మీ ఆవిడ చెప్పింది పిల్లకి కట్నం ఇవ్వాలంట కదా, నువ్వు వస్తా అంటే చెప్పు, నీకు తక్కువ కమిషన్ తీసుకుంటున్నా, అందరికంటే ఎక్కువ డబ్బులు కూడా నీకే ఎక్కువ ఇప్పిస్తా. దుబాయ్ రా రాజన్న, నీ లైఫ్ బాగుపడుతుంది. మీరు ఎక్కువ డబ్బులు ఇప్పించినా నేను రాలేము సార్. మొదట్లో ఇంతే అంటారు రాజన్న, అందరూ వస్తున్నారు, నువ్వు ఇట్లా రావు నేను చూసుకుంటా. ఎంత కష్టమైనా సరే భరిస్తాను కానీ దుబాయ్ మాత్రం నేను రాను సార్. సరే రాజన్న, నేను కూడా చూస్తాను. మంచినీళ్ళు లేవా? సారు దుబాయ్ రమ్మంటే రానన్నమాట. ఎందుకు? అవును పోనన్నా. అదే ఎందుకు పోనన్నా? వ్యవసాయం మీద కట్టుకున్న దానికి ఇంత బంగారం తేకపోతుంది, కట్నం ఇలాకపోతుంది, కొడుకు బట్టి కొని ఇలాకపోతుంది. వ్యవసాయం అని ఎన్ని రోజులు చేస్తావు? వ్యవసాయం తప్ప నాకేం చేయాలి కదా, నీకు తెలీదా? నువ్వు ఇట్నే వ్యవసాయం చేసుకుంటే మమ్మల్ని చంపుతావా? దుబాయ్ పోతావా? వ్యవసాయం అంటే నీకు అంత సులకనగా ఉందనుకుంటున్నావా? ఒక రైతు మీద ఆధారపడి ఎంతమంది బతుకుతున్నారో తెలుసా నీకు? ఒక రైతు వ్యవసాయం చేసి తన ఒక్కడి కోసం కాదే ఆధారపడి విత్తన కంపెనీ వాళ్ళు, కూలీలు, అమ్మాలీలు, ట్రాక్టర్ వాళ్ళు ఎంతమంది 100 మంది బతుకుతున్నారే. మందికి అన్నం పెట్టే వ్యవసాయాన్ని చేయొద్దంటే ఎలా బతకాలనే? అందరూ బతుకుతారు, నువ్వు ఒక్కడు తప్ప. మీకు అర్థం కదనే. పోసుకోండి బా. ఏందమ్మా నువ్వు ఒక్కదాని వచ్చిన అల్లుడేడమ్మా? నాన్న చచ్చిపోతున్నా. ఎందుకు బిడ్డ? ఏమైంది బిడ్డ? నా ఇంట్లో ఉండలేను నాన్న, లేదని రోజు కొడుతున్నారు నాన్న. నా ఇంట్లో ఉండలేను నాన్న, కట్నం తీసుకొని ఇంటికి రా అంటున్నారు నాన్న, లేకపోతే అక్కడ పడి చావు అంటున్నారు. నువ్వు అట్లా అనకే బిడ్డ, నాకు మాత్రం ఎవరున్నారు బిడ్డ, మిమ్మల్ని చూసుకునేగా బిడ్డ నేను బతుకుతున్నది. నేను బతకలేను నాన్న, నేను చచ్చిపోతా. అమ్మా తోట ఏరినాము, ఈ మిర్చి అమ్మిన తర్వాత డబ్బులు తీసుకుపోయి ఇచ్చి నేను మాట్లాడుతున్నా బిడ్డ.
ఈ డబ్బులు మా అమ్మాయి కట్టడానికి సరిపోతాయిలే. బాబు రాజన్న ఒక్క నిమిషం ఆగు. రాజన్న నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు అసలు? వచ్చే పంటకి ఇస్తాను, వచ్చే పంటకి ఇస్తాను, ఈ పంట కాదన్నా. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, ఇంకా వచ్చే పంటకి ఏంది రాజన్న? ఇంకెప్పుడు రాజన్న? ఇంకో పంటలో ఏం లేదు. పిల్లకి ఇవ్వాలన్నా అన్న 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 ఈ పంటకి ఇంకో పంట అన్న, ఇంకో అన్న పిల్ల కట్నం ఇవ్వాలన్నా అన్న 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 అన్న. ఇచ్చి డబ్బులు వేయండి. మనం డబ్బులు ఇవ్వాలిగా, తీసుకున్నాడు. తీసుకుంటా, నువ్వెంత బాగా ఇచ్చినావు అసలు? పిల్ల కట్నం ఇవ్వాలని చెప్పి నేను వినిపించుకోకుండా వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. నేనేం చేయను. మరి పిల్లలకు కట్నం ఎత్తిద్దాం అనుకున్నావు? ఏడో ఒక్కడ పడకొచ్చేస్తలేదు. ఏంద్రా రాజన్న ఎట్లా వచ్చినావు? రాంబాబు ఓ 2 లక్షలు అప్పు కావాలరా. రాజన్న రాంబాబు పిల్ల కట్నం ఇవ్వాలరా, అర్జెంట్ చూడవారా. అట్లా కాదురా రాజన్న, ఎన్నాడాలుగా డబ్బులు మెలగట్లేదా? దుబాయ్ పోయేద్దునేరా. సర్లేరా రాంబాబు. బాగున్నా రాంబాబన్న? బాగున్నా బ్రహ్మ. ఒక 3 లక్షలు కావాలి రాంబాబన్న. ఎంత పని బ్రహ్మ, నీకు ఎంత కావాలంటే అంత ఎత్తపో. ఇప్పుడు కావాలంటే చెప్పు, ఇప్పుడు నేను ఎత్తపో. డబ్బులు ఇచ్చారండి. ఎవరిని అడిగినా లేవంటున్నారు. అప్పులు చేసే వాళ్ళు దుబాయ్ అన్న పోరాలు సార్ని అడుగుతా. నీకు సావనని కట్టగా దుబాయ్ అయితే పోనీ. మీరెవరు కావద్దులే, నేనే దుబాయ్ పోతాను. ఇదిగో రాజన్న సంతకం పెట్టు. రాజన్న 3 లక్షలు, మళ్ళీ 6 నెలలకి మళ్ళీ 3 లక్షలు ఇస్తా. తర్వాత మరొక 4 లక్షలు ఇస్తా రాజన్న. ఇదిగో అమ్మా మీ డబ్బులు. దీంట్లో నా కమిషన్ 50,000 తీసుకుంటున్నా, మిగతా 2.5 లక్షలు ఇవి. మీ ప్యాకేజ్ 10 లక్షలమ్మా. నేను అందరి దగ్గర ₹1,00,000 తీసుకుంటున్నా, మీ దగ్గర 50,000 తీసుకుంటున్నా. సరేనా రాజన్న? 5 రోజుల్లో సెకండ్ బ్యాచ్ పోతుంది, దాంట్లో ముందుగా రాజన్న. సరేనా? డాడీ పేదనా? బాయ్ కలిసి పోతాను. అందరూ బతుకుతారు, నువ్వు ఒక్కడు తప్ప. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం. ఆ దేవుడికెందుకు తెలియదు
రాతో మెతుకు మెతుకుపై నీ చెమటున్న బతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది. రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం. కళ్ళ కత్తుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు పాపరు. రైతు రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ చెమటున్న బతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది చితికు. రైతు పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో. హలో సీను, 2 రోజుల్లో 2వ మ్యాచ్ పోతుంది, మనం రెడీనా? ఇదిగో సార్ మీ డబ్బులు. మీ నాన్న వద్ద దుబాయ్ వెళ్ళొచ్చు కదరా మరి? మేము వెళ్ళాం సార్. మరి ఇక్కడ ఉండి ఏం చేస్తావురా నువ్వు? వ్యవసాయం. రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో ప్రసాదం, ఆ దేవుడికి